మై డియరెస్ట్ క్యూటీస్. మనం లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటి? సోషల్ మీడియా చూడడం. ఎవరికో మంచి జాబ్ వచ్చిందని, ఇంకెవరో కొత్త కార్ కొన్నారని చూసినప్పుడు మనకు తెలియకుండానే మన మనసులో ఏదో చిన్న బాధ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎక్కడో ఉన్నారు కానీ నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని పోల్చుకోవడం మొదలు పెడతాం. అసలు మనం ఎందుకని అలా పోల్చుకుంటాం? ఇలా పోల్చుకోవడం వల్ల లాభమా లేక మనకి నష్టమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మనం ఎందుకని పోల్చుకుంటాం? ఇట్స్ హ్యూమన్ నేచర్. సోషల్ కంపారిజన్ థియరీ. మనుషులకి ఇతరులతో పోల్చుకోవడం అనేది ఒక సహజమైన లక్షణం. మనం వేరే వాళ్ళని మన ఎదుగుదలను కొలుచుకోవడానికి ఒక స్కేల్ లాగా యూస్ చేస్తాము. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం ఇతరుల హైలైట్ రీల్ అంటే వాళ్ళ జీవితంలో జరిగే మంచి విషయాలని మన బిహైండ్ ద సీన్స్ అంటే మన కష్టాలతో మన పోరాటాలతో పోల్చుకుంటాం. ఇది అస్సలు కరెక్ట్ కాదు. Comparison is not always bad when it is inspiration, but it is toxic when it is envy. అసలు కంపారిజన్ వల్ల వచ్చే లాభాలేంటి? ఫస్ట్, ఇన్స్పిరేషన్. ఒకరిని చూసి మనం కూడా కష్టపడాలి అని అనుకోవడం. సెకండ్, గ్రోత్. మన తప్పులని సరిదిద్దుకోవడం. థర్డ్, లెర్నింగ్. ఒకరి సక్సెస్ సీక్రెట్స్ నుంచి మనం నేర్చుకోవడం. మరి దీనివల్ల కలిగే నష్టాలేంటి? ఫస్ట్, యాంగ్జైటీ. ఎప్పుడు టెన్షన్ పడ్డం. సెకండ్, లో సెల్ఫ్ ఎస్టీమ్. మన మీద మనకే నమ్మకం లేకపోవడం. థర్డ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఫేక్ లైఫ్. ఎప్పుడు ఇతరులకి చూపించుకోవడానికే బతకడం. మరి దీని సొల్యూషన్ ఏంటి? ఫోకస్ ఆన్ యూ వర్సెస్ యెస్టర్డే యూ. నిన్నటికంటే మీరు ఈరోజు బెటర్ అయ్యారా లేదా అనేది చూసుకోండి చాలు. అంతేకాని వేరే వాళ్ళకంటే బెటర్ అయ్యారా లేదా అనేది మనకి అనవసరం, అక్కర్లేని మ్యాటర్. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మీ దగ్గర ఉన్న వాటిని ప్రేమించండి. ఏమో వేరే వాళ్ళ దగ్గర లేనివి మీ దగ్గర చాలానే ఉండొచ్చేమో. ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా డీటాక్స్. అవసరమైతే కొన్ని డేస్ సోషల్ మీడియాకి కంప్లీట్గా దూరంగా ఉండండి. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సూర్యుడు తన టైంకే వస్తాడు, చంద్రుడు తన టైంకే వస్తాడు. ఎవరి వెలుగు వాళ్ళదే. మీ లైఫ్ ఒక రేస్ కాదు, ఇది ఒక జర్నీ. ప్లీజ్ డోంట్ ఓవర్బర్డెన్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ దీస్ కంపారిజన్స్. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ఫెయిత్ అండ్ హోప్ ఇన్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షు లక్ష్మి. ఓకే, బై క్యూటీస్.